ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవదానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది. ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అది తప్ప వేరొకటి ఆయనకి లేదు. కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు మునిగి తనకన్న వేరొకటి లేదు అన్న భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు. దానివలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు. పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నది ప్రారంభమైంది, దాని గురించినటువంటి ప్రశ్న. తిరువణ్ణామలైలో ఒక మామిడి తోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందేట. అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు. ఆత్మానుభవమునందు మునిగి ఉన్నట్ట. మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద వ్రాసేట తిరుచులి వెంకటరామన్ అని. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందమునకంతటికీ కారణము మౌనమే. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తేమిటి? ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. పాపం నెల్లియప్పయ్యరు శతవిధాల వేడుకున్నాడు 3 రోజులుండి. అన్నీ వినేవారు. నిర్లిప్తుడు. ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు. ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. అది కారణం ఏమిటి అంటే ఇంకా ఆ మనసుకి సంగములు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు ఆ అనుబంధములు లేవు. ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు. దాని యందు రమిస్తుండేవారు. అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్కపక్కనే ప్రవహిస్తాయి. వాళ్ళతో వచ్చినటువంటి నారాయణస్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు, ఏమిట్రా అంత బతిమాలుతాడు, అంత చిక్కిపోయి ఉన్నాడు, వీడు మన్నేం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టి పట్టుకుపోదాను రండని వెళ్ళి మీద పడి పట్టుకోపోయాడు. 4 అడుగులు వేసి ఆయన్ని దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం, ఆయన్ని తీసుకెళ్ళడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే. ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే. అందుకే పరమ ఉదాసీనుడు. ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ, ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నం అవ్వడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండేవి. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు. ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు, నిర్లిప్తంగా ఉంటారు. రమణులు ఒక జ్ఞానిగా ఆయన స్థితి అలాగే ఉంటుంది. ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వయంగా అళగమ్మగారే వచ్చారు. ఒకసారి తిరుపతి వెళ్ళి అళగమ్మగారు వచ్చారు. ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గర కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. ఆయన నోటితో మాట్లాడితే కదూ
ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు. కర్త ఎవరి ప్రారబ్ధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేం. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధములా శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కానీ నోటితో కానీ చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.